యావత్ భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో చేపట్టిన రామ మందిరం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. ఈ నెలలోనే ఈ ఆలయం భక్తులకు అందుబాటులోకి రానుంది. 10 రోజుల పాటు ప్రతిష్ఠ ఉత్సవాలు జరగనున్నాయి. జనవరి 16న ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. గర్భాలయంలో బాలరాముడి విగ్రహాన్ని జనవరి 22న ప్రతిష్ఠిస్తారు. ఈ కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనుంది. 2023 డిసెంబర్ 30న అయోధ్యలో విమానాశ్రయం, ఆధునీకరించిన రైల్వే స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రాణ ప్రతిష్ఠ రోజున ప్రతి ఇంట శ్రీరామ జ్యోతిని వెలిగించాలని పిలుపునిచ్చారు. జనవరి 22 మధ్యాహ్నం 12:45 ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఆలయ నిర్మాణంలో మన తెలంగాణ కీర్తి శాశ్వతంగా కనిపించబోతోంది. రామయ్య ఆలయానికి సంబంధించిన తలుపులు, ద్వారాలను అందించే మహద్భాగ్యం మన హైదరాబాద్ నగరానికి దక్కింది. బంగారు పూతతో 18 ప్రధాన ద్వారాలు, 100 తలుపులు అయోధ్య కోసం సుందరంగా శరవేగంగా తీర్చిదిద్దుతున్నారు. గతంలో తమిళనాడుకు చెందిన 70 మంది అధికారుల బృందం దేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించి అక్కడ పలు కళాకృతులను, శిలల వైభవాన్ని పరిశీలించారు. ఈ బృందం తెలంగాణలోని యాదాద్రి ఆలయాన్ని 2 రోజులు నిశితంగా పరిశీలించింది. ఇక్కడి కళాకృతులకు ఫిదా అయిన బృంద సభ్యులు వీటి తయారీ గురించి ఆరా తీశారు. వాటిని హైదరాబాద్ బోయిన్పల్లిలోని అనురాధ టింబర్ డిపోలో తయారు చేసినట్లు తెలుసుకుని దాన్ని సందర్శించారు. ఈ క్రమంలో అయోధ్య ఆలయ ద్వారాలు, తలుపుల తయారీకి సంబంధించిన బృహత్తర ప్రాజెక్టును వారికి అప్పగించారు. రామయ్య ఆలయానికి తలుపులు అందించే భాగ్యం దక్కడంపై ఆధ్యాత్మికవేత్తలు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అద్భుతమైన కళా కౌశలంతో నిర్మించబడుతున్న ఈ ఆలయం కోట్లాది భారతీయుల స్వచ్ఛమైన భక్తికి తార్కాణంగా మాత్రమే కాకుండా మన దేశ సాంస్కృతిక వైభవాన్ని పునరుజ్జీవింపజేసేందుకు కూడా తోడ్పడనుంది. రామ జన్మభూమి, బాబ్రీ మసీదు వివాదానికి సంబంధించి కంచి శంకరాచార్య, శ్రీ జయేంద్ర సరస్వతికి ప్రముఖ ముస్లిం నాయకులకు మధ్య జరిగిన చర్చలు విఫలమైన తరుణంలో కాంచీపురంలో శంకరాచార్యులు ఓ సమావేశాన్ని నిర్వహించారు. అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి నిర్ణయాత్మకంగా వ్యవహరించి రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం చేయాలనేదే ఏకైక లక్ష్యమన్నారు. ఇది ఓ వర్గానికి నచ్చక కోర్టు మెట్లెక్కారు. అప్పటి నుండి కోర్టు వాయిదా తీర్మానాలు వేస్తూ చివరికి అయోధ్య రాముడికి చెందినదేనని తీర్పు ఇవ్వడంతో దేశ ప్రజలలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. రామ మందిర నిర్మాణానికి భూమిని కేటాయిస్తూ, మసీదు నిర్మాణానికి 5 ఎకరాలను కేటాయిస్తూ సుప్రీంకోర్టు తన తీర్పును వెలువరించింది. ఇక అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరాన్ని సందర్శించే భక్తులు 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న జన్మభూమి కాంప్లెక్స్ లో మరో 7 ఆలయాలను కూడా దర్శించుకోవచ్చు. ఇక్కడ నిర్మించిన 7 ధ్వజస్తంభాల బరువు సుమారు 5500 కిలోలు. రామ మందిరం చుట్టూ 8 మీటర్ల పొడవున నిర్మిస్తున్న రింగ్ రోడ్ చివరి దశలో ఉంది. మరోవైపు ప్రాకారాలలో నుంచే కాకుండా రింగ్ రోడ్ మార్గం నుంచి కూడా ఆలయాన్ని సందర్శించవచ్చు. అయోధ్య రాముని అందాలను చూడాలని యావత్ భారతావని ఎదురు చూస్తోంది. మరి అయోధ్య రామాలయం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో తెలియచేయండి. మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే జిఆర్ విజన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.